మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి న్యాయస్థానం నుంచి సమన్స్ వచ్చిన కూడా అతను తీసుకోకుండా నిర్లక్ష్యం వహించినాడు. అవతల వ్యక్తి ఒక ఆర్డర్ కాపీ తీసుకొని వచ్చినాడు. ఆ ఆర్డర్ కాపీ ఎక్స్పార్టీ ఆర్డర్ కాపీ అని అంటారు. తీసుకొచ్చినాడు, ఈ ప్రాపర్టీ నాది అని అంటున్నాడు, నాకు ఆర్డర్ వచ్చింది అంటున్నాడు. సో మిత్రులారా, ఎప్పుడైనా సరే మీరు ఒక న్యాయస్థానం నుంచి మనకి ఏదైనా ఒక సమన్స్ వచ్చినప్పుడు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏం చేయాలి అని అంటే, మన తరపున వాదించుకోవడానికి ఒక అడ్వకేట్ని నియమించుకోవాలి. అలా నియమించుకోకపోతే ఏం జరుగుతుంది అని అంటే, ఎవరైతే కోర్టులో కేసు వేశారో ఆ వ్యక్తికి అనుకూలంగా న్యాయస్థానము తీర్పు ఇచ్చే అవకాశం ఉంటుంది. దాన్నే ఎక్స్పార్టీ ఆర్డర్ అంటారు. ఇలా ఎక్స్పార్టీ ఆర్డర్ వచ్చిందని తెలిసిన మరుక్షణం మనం ఏం చేయాలి అంటే, ఒక అడ్వకేట్ని నియమించుకొని ఆర్డర్ 9 రూల్ 13 ప్రకారంగా అతనికి వచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టండి, మేము కేసుని ట్రయల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, కేసు నా తరపున నేను గెలుచుకోవడానికి నాకు కావాల్సినటువంటి ఆధారాలు ఎవిడెన్సెస్ అన్ని నా దగ్గర ఉన్నాయి, కాబట్టి అతనికి వచ్చినటువంటి ఆర్డర్ని పక్కన పెట్టి ట్రయల్ని నిర్వహించే అవకాశం ఇవ్వండి అని చెప్పి న్యాయస్థానాన్ని మనము వేడుకున్నప్పుడు, పిటిషన్ వేసుకున్నప్పుడు న్యాయస్థానము మన విజ్ఞప్తిని పరిశీలన చేసి అలౌడ్ చేస్తే మనము ఆ కేసుని వాదించుకునే అవకాశం మనకు వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే నోటీసులు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. 90 రోజుల లోపు మనం అడ్వకేట్ని నియమించుకొని అవతల వ్యక్తికి సమాధానాలు కోర్టు ద్వారా ఇవ్వాలి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.